దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని వాక్యం వింటున్న బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనము వాక్యాన్ని ధ్యానిద్దాము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7-8 వచనాలు లేక 8-9 వచనాలు మనము చదువుదాం. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుడు మాట్లాడుచూ ఉన్నారు. మానవుని తలంపులు, దేవుని తలంపులు, మానవుని మార్గము, దేవుని మార్గము, వీటి మధ్యలో ఉన్న వ్యత్యాసము దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుచూ ఉన్నది. అయితే దేవుని తలంపులు చాలా ఉన్నతముగా ఉన్నవి, వాటిని వర్ణించలేము. అయితే మరి మానవుని తలంపులు, ఆ తలంపులు ఎటువంటివి? ఆ తలంపులను బట్టి వారి మార్గములను ఎటువంటివో దేవుని వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. నీ తలంపులు ఎటువంటి తలంపులు? నీ ఊహ, నీ ఆలోచన, నీ ఉద్దేశాలు, దానిని బట్టే నీవు ఎక్కడికి వెళ్ళాలో అనేది నీ తలంపును బట్టే అది నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయమును బట్టి, ఆ ఆలోచనను బట్టి నీవు నడుస్తావు. అయితే మరి దేవుని ఉద్దేశం ఏమైపోతుంది? దేవుని తలంపులు ఏమైపోతున్నాయి గమనించాలి. ఇక్కడ ఆయన మాట్లాడుచున్నాడు, నీ తలంపులు అని చెప్తూ ఉన్నాడు. నా తలంపులు అని మాట్లాడుచున్నాడు. గమనించాలి ఇక్కడ. అయితే నీ తలంపులు, దేవుని తలంపులు ఎక్కడ కూడా మ్యాచ్ అవట్లా. గమనించాలి, ఎక్కడ కలవట్లేదు. ఆ మార్గం వేరుగా ఉంది, నీ మార్గము వేరుగా ఉంది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటి అంటే, నీ ఊహ, నీ ఆలోచన, నీ సునీతి, ఇది ఏమీ కూడా నిజము కాదు అనే సంగతి, వాస్తవము కాదు అనే సంగతి దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. చూడండి, దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. అయితే నీకున్న తలంపుల ద్వారా, నీకున్న ఆలోచన ద్వారా, నీకున్న ఊహ ద్వారా నీవేమవుతున్నావు? నీవు చాలా ఒత్తిడికి గురైపోతూ ఉన్నావు. గమనించాలి ఈ మాటలు. ఒత్తిడికి గురయ్యి నీవు ఏ మార్గములోనికి వెళ్ళుచున్నావో అనే విషయము తెలియని స్థితిగతుల్లో నీ ఒక మెంటాలిటీ ఉంది. చాలా ఒత్తిడికి గురైపోతున్న సమయంలో, అటువంటి సమయంలో ప్రార్థన చేసుకోవాలన్నా, వాక్యము చదవాలన్నా, ఏమి చెయ్యాలన్నా అది నీ తలంపుల ద్వారానే జరుగుతుంది, నీ ఉద్దేశము ద్వారానే జరుగుతుంది. అయితే నీ తలంపులకు, దేవుని తలంపులకు ఏమాత్రము పొసగట్లేదు. గమనించాలి ఇక్కడ. నీ తలంపులను బట్టే నీవు చాలా ఒత్తిడికి గురైపోతున్నావు. అలాగ ఒత్తిడికి గురైపోతున్న సమయంలో నీ మనస్సు,
నీ మనస్సు ఏ విధంగా స్పందిస్తుంది, ఏ విధంగా ఆ మనస్సు నీలో ఆ వైఖరి ఉంటుంది, దానిని బట్టి నీ జీవితంలో నెమ్మది అనే విషయము, సంతోషము అనే విషయము కానీ, సమాధానము అనే విషయం కానీ ఏ మాత్రము నీలో చోటు చేసుకోలేని పరిస్థితులు ఉన్నవి. దీనికి కారణము నీ తలంపులే, దీనికి కారణము నీ ఉద్దేశాలే, దీనికి కారణము నీ ఊహలోనే జీవిస్తూ, ఊహలేనో బ్రతుకుతూ, ఊహలోనే జీవితాన్ని కొనసాగిస్తూ వెళ్ళిపోతున్న సమయంలో కుటుంబంలో కూడా ఎన్నో అగసాట్లు, ఎన్నో పరిస్థితులు. విశ్వాస జీవితంలో నీ తలంపులు బట్టే విశ్వాసం ఉంది, నీ తలంపులు బట్టే నీ నమ్మకాలు ఉన్నవి, అవన్నీ నీ తలంపుల మీదే ఆధారపడి ఉన్నవి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేవుని తలంపు ఏమై ఉన్నది? నీ తలంపులతోనే ఉన్నప్పుడు దేవుని తలంపును ఎలాగ గుర్తించగలవు? దాని గురించి ఎలాగ ఆలోచించగలవు? దాన్ని ఎలాగ గ్రహించగలవు? ఆ గ్రహింపు, ఆ సమాధానము నీవెలా పొందగలవు? అయితే అపోస్తుడైన పౌలు అంటూ ఉన్నారు, రోమాపత్రికలో 8వ అధ్యాయములో చదవండి, 8వ అధ్యాయము 7-8 వచనాలు. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. స్తోత్రం, హల్లెలూయా. ఈ చదవబడ్డ ఈ పత్రికలో ఈ మాటను బాగా గమనించాలి. నీ మనసు గురించి చెప్పబడింది. ఏమిటి ఆ మనసు? ఆ మాట చదువుతారా? 6వ వచనము. ఆత్మానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారమైన మనసు సమాధానమును జీవమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. గమనించాలండి, దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, శరీరానుసారమైన మనసు కూర్చుని, ఆత్మానుసారమైన మనసు కూర్చుని విశ్వాస జీవితంలో పౌలు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ శరీరానుసార మనసు ఏమాత్రమును దేవుని వాక్యానికి ఏమాత్రము అది లోబడదు అని చెప్తున్నారు. చూడండి, వాక్యం వింటున్న సమయంలో కొందరు జీవితాలు ఏమాత్రము లోబడవు. ఆ లోబడలేని జీవితాలు శరీరానుసారమైన మనస్సు. ఆ శరీరానుసారమైన మనసుతో ఉన్నప్పుడు వారి తలంపులు, వారి ఆలోచనలు అన్నీ కూడా శరీర దురాశలను అనుసరించే ఉంటాయి. ఇప్పుడు భక్తి కూడా ఎట్లా ఉంటుందంటే, భక్తి కూడా దేవుడు వారికి ఉన్న ఆశలన్నీ తీర్చాలి, వారికి ఉన్న దురాశలన్నీ తీర్చాలి. వారి తలంపులు అలా ఉన్నాయి. అయితే దేవుడు నీ మనసును చూసి మాట్లాడుతున్న మాటలు, నీ ఇష్టాన్ని, నీ శరీర ఆలోచనను ఏమాత్రము కూడా దేవుని వాక్యానికి లోబడలేని స్థితిలో ఉంటుంది. మరి ఆత్మానుసారమైన మనస్సు ఉంది. ఇప్పుడు ఈ ఆత్మానుసారమైన మనస్సు దేవుని మాటలకు, దేవుని తలంపులకు అనుసరించి అది నీ జీవితంలో ఒక సమాధానకరమైన పరిస్థితిలో నీ జీవితంలో చొరబడుతూ ఉంటాయి. నీ కుటుంబంలో అటువంటి సమాధానము చొరబడుతూ ఉంటుంది. అటువంటి నమ్మకత్వాలు నీ కుటుంబంలో ఉన్న వారిలో నమ్మకత్వాలు, వారి తలంపులు, వారి ఆలోచనలు, నీ తలంపులు అవన్నీ కూడా ఆత్మానుసారమైనవి అయినప్పుడు అవి వాక్యానికి, దేవునికి అనుసంధానముగా ఉంటుంది. స్తోత్రం. అప్పుడు ఆనందకరమైన పరిస్థితులు నీ జీవితంలో నువ్వు చూడగలవు.
నీ ఒత్తిడి నుండి నీకు నెమ్మది కలుగు చేసే పరిస్థితులు నీ మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. నీ మనస్సు హద్దు మీరి ఆలోచించిన దురాలోచనలతో నువ్వు ఉంటున్నా సమాధానం అనేది నీ జీవితంలో నీ మనసులో నువ్వు చూడలేవు. కారణము ఏమిటి? రెండు మనస్సులు ఆ ఒక్క ప్రక్రియను వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఒకటి ఆత్మానుసారమైన మనస్సు, ఇది జీవాన్ని సమాధానాన్ని కలుగు చేస్తుంది. పరిశుద్ధాత్మ యొక్క జీవము నీలో సరఫరా చేస్తుంది. వింటున్నారా? నీలో సరఫరా చేస్తుంది. నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలై ఉన్నారు, నాలో అంటగట్టబడిన ప్రతి వారు కూడా నాలో ఉన్న సారము మీలో సరఫరా అవుతుందని యేసు ప్రభు చెప్పారు. అయితే ఇప్పుడు ఆత్మానుసారమైన మనసు అది జీవమై ఉన్నది. ఆ జీవము నీ జీవితంలో సమాధానకరమైన పరిస్థితులను గుర్తించే స్థితిలోనికి నిన్ను నడిపిస్తూ ఉంది. అది కుటుంబం అయినా, నీ జీవితంలో సమాజంలో అయినా, ఎక్కడైనా సరే ఆ పరిస్థితులను గుర్తించే విధముగా నిన్ను నడిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. మరి శరీరానుసారమైన మనసు అదేం చేస్తుంది? ఏమాత్రము దేవుని మాటలకు లోబడదట, హెచ్చరికలకు లోబడదట అంటారట. ఎవరు అలాగా హెచ్చరిస్తే ఎవరు లోబడతారండి? ఈ మాటలు దానికి వాక్యం ఏం పేరు పెడుతుందో తెలుసా? నీవు శరీరానుసారమైన మనిషిని. దైవికమైన సంగతులు విషయాలు నీకు అర్థం కాని పరిస్థితుల్లో ఉండి చాలా ఒత్తిడికి గురైపోయి, టెన్షన్స్ గురైపోయి, రోగాలు పాలైపోయి, పరిస్థితులంతా కూడా సతమతమైపోయే పరిస్థితులు ఉంటాయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో నిజంగా మనుషుల మధ్యలో కూడా నమ్మకత్వాలు కూడా ఉండవు. గమనించాలి. సంఖ్యాకాండములో 5వ అధ్యాయములో 14వ వచనం చదువుదాం. వాని మనస్సులో రోషము పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోపబడిన ఎడల, లేక వాని మనస్సులో రోషము పుట్టి అపవిత్రపరచబడని తన భార్య మీద కోపబడిన ఎడల. సంఖ్యాకాండంలో మోషే ఇట్లా రాస్తూ ఉన్నాడు, నీ భార్య మీద నీవు అనుమానము పడిన ఎడల, నీ భర్త మీద నీవు అనుమానము పడిన ఎడల. ఈ అనుమానము అనేది ఒక అపవిత్ర ఆత్మ. అది నీలో రోషాన్ని, ద్వేషాన్ని పెంచుతుంది. పగను, ప్రతీకారాన్ని, కక్షను పెంచుతుంది. గమనించాలి. కుటుంబాల్లో నమ్మకత్వం లేకుండా చేస్తుంది. మనసు పాడైపోయి వికలంగా చేస్తుంది, ఒత్తిడికి గురి చేస్తుంది. కారణం ఏంటి? శరీరానుసారమైన మనసు. అదేం చేస్తుంది? కుటుంబంలో మనుషుల మధ్యలో నమ్మకత్వాన్ని పూర్తిగా కోల్పోయేటట్లుగా చేస్తుంది. ఏం చేద్దంటే వారి జీవితంలో దేవుని వాక్యానికి చోటు ఉండదు. అందుకే పౌలు అన్నాడు కదా, ఏమాత్రమును ధర్మశాస్త్రానికి అది లోపడదట. ఈ మాట ఎంత భయంకరంగా ఉంది! ఈ మాట ఎంత భయంకరంగా ఉంది! గమనిస్తున్నారు ఈ మాట? చూడండి, ఒక వ్యక్తి తన జీవితంలో వాక్యానికి లోబడలేని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి జీవితం అధ్వానంగా ఉంటుంది. ఆ వ్యక్తి నిర్ణయాలు అధ్వానంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులు సూసైడ్ చేసుకోవటము, ఏంటంటే బ్రౌన్ షుగరు, మత్తు పదార్థాలకి అలవాటైపోయి తాగలేకపోతే ఉండలేని పరిస్థితి, చూడలేకపోతే ఉండలేని పరిస్థితి, భయంకరమైన వ్యసనాలకి కారణం ఏంటి? ఈ అపనమ్మకాలు, అనుమానాలు వారి జీవితాన్ని పట్టి రాక్షసులకు పీడిస్తూ ఉంటాయి, ఒక పిశాచిలాగా పీడిస్తూ ఉంటాయి. కుటుంబాల్లో సమాధానము ఉండదు, భార్య భర్తల మధ్యలో నమ్మకం ఉండదు.
ఉన్నామంటే ఉన్నాము, బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎంతో ఒత్తిళ్ళు, పరిస్థితులు పరిస్థితులు పరిస్థితులు, కుటుంబము పోషణ, ఆర్థిక సమస్యలు, దేవుని స్తోత్రం, అయిన వాళ్ళను పోగొట్టుకోవటము, కుటుంబంలో తనకి సహకారులుగా ఉన్నవారు పోగొట్టుకోవటము, ఎన్నో ఇబ్బందులు, ఇక్కట్లు, ఏమీ తెలియని పరిస్థితి, దుఃఖము, వేదన, చాలా ట్రబుల్స్ అనుభవించటము. ఇటువంటి ఒత్తిడిలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. జీవితాలు ఎలా ఉన్నవి ఈ రోజున, జీవితాలు ఎలా ఉన్నాయి ఈ రోజున, ఈ పరిస్థితులు గమనిస్తున్న సమయంలో దేవుని వాక్యం మాట్లాడుతుంది. సహోదరుడా, సహోదరి, దేవుని తలంపులకు ఏమాత్రము నీ తలంపులకు సంబంధం ఉన్నదా? దేవుని మార్గానికి నీ మార్గానికి ఏమన్నా సంబంధం ఉన్నదా? దేవుని మాటలకు లోబడే పరిస్థితి నీ హృదయంలో ఉన్నదా? నీ హృదయ వైఖరిని దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వెలా బ్రతుకుతున్నావు, నువ్వెలాగ ఆలోచిస్తున్నావో, నువ్వెలాగా నీకున్న పరిస్థితులను ఎలా ట్రీట్ చేస్తున్నావో చూస్తున్నాడు. నీ సమస్యలను నువ్వే పరిష్కరించుకోవాలి అని నీ ప్రయత్నం ఎంతో నువ్వు చేస్తూ నీవెంతో ఒత్తిడికి గురైపోతున్నావు. నీ ఎదరబోడు సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల మధ్యలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఏదోటి చేద్దాంలే అని ఆ తలంపులతో కొనసాగి వెళ్ళిపోతూ జీవితాన్ని కొనసాగిస్తున్న సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ తలంపుల విషయంలో మాట్లాడుతున్నాడు. నీ తలంపులు బట్టి నీ జీవితంలో అపజయాలు 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 అపజయాలు, ఓటమి 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 ఓటమి. గమనిస్తున్నావా? 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 దేవుడు అంటున్నాడు, నా తలంపులతో నీ తలంపులు ఏకీభించినంత వరకు కూడా పరిస్థితులు నీ జీవితంలో ఆనంద పరిస్థితులు నువ్వు చూడలేవు, సంతోషాన్ని నువ్వు చూడలేవు. కారణము ఏమిటంటే లోబడలేని మనస్సు, లోబడలేని మనస్సు, ప్రేమించలేని మనస్సు, ఓర్పు లేని మనస్సు, ఓర్చుకోలేని మనస్సు. గమనించాలి, గమనించాలి. ఎవరిని నమ్మలేని పరిస్థితి, కుటుంబంలో ఉన్నవారిని నమ్మలేని పరిస్థితి. దేవునికి స్తోత్రం. డబ్బుల విషయంలో నమ్మలేవు, వస్తువుల విషయంలో నమ్మలేవు, మాటల విషయంలో నమ్మలేవు. అవతల వారికి ఎంతో అసహాయాన్ని, ఎంతో చికాకుని, ఎంతో విసుగుదలను కలిగించే స్థితి వ్యక్తిగా ఉంటావు నీవు. నిన్ను బట్టి కుటుంబంలో ఎవరు సంతోషంగా ఉండలేరు, నీవు సంతోషంగా ఉండలేవు. కారణం ఏంటి? నీ తలంపులు, నీ ఊహలు, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఒకసారి జరిగిన సందర్భాన్ని మనము చూద్దాము. ఒకసారి ఏలియా తన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు దేవుని ఎదుట, ప్రజల ఎదుట చేశారు. కానీ ఒకనొక సందర్భంలో జరిగిన విషయం ఏమిటంటే, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము, ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని మనం చదువుదాము. 4 నుండి 8 వచనం వరకు కొన్ని మాటలు చదువుదాం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక భగీరథి వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను. అతడు బదీరి వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు
కనబడెను. గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి. ఏలియా ఉన్న పరిస్థితి ఎట్లా ఉన్నదంటే, అతని జీవితంలో చాలా ఒత్తిడికి గురైపోయి ఉన్నాడు. ఈ వచ్చిన భాగాలు మనం చదువుతున్నప్పుడు యెజబెలు అనే ఒక స్త్రీ అతన్ని చాలా భయానకమైన పరిస్థితుల్లో అతనికి కలుగు చేసినప్పుడు అతడు వెంటనే ఒక బదరీ వృక్షము కింద ఉండి పండుకొని అతడు దేవునితో చెప్పుచున్న మాటలు గమనించాలి. అతడు అంటున్నాడు, ఇక నేను చేసింది చాలు, ఇక జీవించిన జీవితము చాలు, ఇప్పుడు వరకు నా జీవితంలో ఎన్నో చూసుకుంటూ ఇవన్నీ వచ్చాను, ఇక చాలు, ఇక నేను చేయలేను, ఇప్పుడు నేను నా జీవితాన్ని ముగించేయాలనుకుంటున్నాను. ఏమిటంట? ముగించేయాలనుకున్నారట ఆయన జీవితంలో. ఇప్పుడు ఆయన తలంపులు ఎలాగున్నాయి, ఆయన ఆలోచన ఎలాగుంది? నా జీవితం ఇంకా ముగించేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో నేను బ్రతకటం కూడా ఆ ప్రయోజనం లేని పని. ఒకప్పుడంటే ఏదో మొత్తం మీద చేశాను, కొన్ని కార్యాలు చేశాను దేవుని పట్ల, ఒకప్పుడంటే ఏదో చేశాను. మనం కూడా అనుకుంటాం, ఒకప్పుడంటే ఏదో ఇలా జరిగిందండి, ఇదివరకు అంటే ఏదో చేసాం వాళ్ళము, ఇదివరకు అంటే ఆర్థికంగా పరిస్థితులు అన్నీ బాగున్నాయి, అప్పుడు ఏదో చేసాం, ఇప్పుడు చేయలేకపోతున్నాం, పరిస్థితులన్నీ కూడా తారుమారు అయిపోయినాయి, ఇంక నేనేమీ చేయలేనండి, అయిపోయిందని చేతులు ఎత్తేస్తాను. ఏలియా కూడా అలా చేతులు ఎత్తేసాడు. ఏలియా కూడా చేతులు ఎత్తేసాడు. ఏలియా తలంపుల్లో ఏముందంటే, ఇక నా పని చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఆయన ఉద్దేశము అలాగుంది. మరణాపేక్ష గలవాడై, ఏంటి? మరణాన్ని కోరుకుంటున్నారు. చాలామంది జీవితంలో ఒత్తిడికి గురైపోయినప్పుడు, నిరాశ నిస్పృహలో వచ్చేసినప్పుడు కొంతమందికి ఏముంటుందంటే ఒకటే ఆలోచన వస్తుంది, ఇప్పుడు ఈ అప్పుల బాధ, ఈ కష్టాల బాధ, ఈ పరిస్థితుల బాధలో ఇవన్నీ కూడా ఇక నేను భరించలేను, ఇక నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఏలీ కూడా అలా అంటున్నాడు, ఇక నేను ముగించేస్తాను, తీసేసుకో. దేవునికి స్తోత్రం. అలాగ అనుకుంటూ ఆ టెన్షన్తో ఆ ఒత్తిడితో ఆయన నిద్రపోయాడు. ఆ నిద్ర కూడా దేవుడు కలుగు చేశాడు. టెన్షన్లో నిద్ర ఎక్కడ వస్తుంది? టెన్షన్లో నిద్ర వస్తుందా? ఒత్తిడి నిద్ర వస్తుందా? ఆ నిద్ర కూడా దేవుడే కలుగు చేశాడు ఆయనకి. మాగన్నగా నిద్ర పట్టేసింది. ఆ నిద్ర పట్టినప్పుడు అక్కడ దేవదూత ప్రత్యక్షమై దేవుడు పంపించారు. కారణం ఏంటో తెలుసా? దేవుడు తలంపులు వేరండి. నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ జీవితం పట్ల, నీ పిల్లల పట్ల, నీ భార్య పట్ల, నీ పట్ల, నీ కొడుకు పట్ల, నీ బిడ్డ పట్ల దేవుని ఆలోచన వేరు. ఏదో తక్కువగా ఆలోచించటం అనేది కాదు. దేవుని ఉన్నతమైన సంకల్పం, అది ఓపికతో ఎదురు చూడవలసి ఉన్నది. దేవదూత వచ్చి నిప్పుల మీద కాల్చబడిన అప్పము, నీళ్ల బుడ్డి, అదంతా కూడా ఏర్పాటు చేశారు దేవునికి స్తోత్రం. కారణం ఏంటి? అతను గొప్ప ఆకలితో ఉన్నాడు, వేదనతో ఉన్నాడు, పండుకున్నాడు. పలకరించేవారు లేరు, కానీ దేవుడు పలకరిస్తున్నాడు, దేవుడు దర్శిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అయితే మరి అప్పము, ఈ ఒక మరి నీళ్ళు బుడ్డి ఎవరు తెచ్చారు అనుకున్నాడు? అవి శుభ్రంగా తినేసి మళ్ళీ పండుకున్న తర్వాత మరలా వచ్చి దేవదూత ముట్టి ఆయన బలపరిచారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇక నీవు చేయవలసిన ప్రయాణము చాలా దినాలు ఉన్నది. ఇప్పుడు రొట్టె ఇచ్చారు, నీళ్ళు ఇచ్చారు, ఇదంతా తిన్నారు. అయితే ఇప్పుడు ఈ రొట్టు నీళ్ళు
ఆహారముగా తీసుకున్న తర్వాత ఇతను శక్తికి మించిన ప్రయాణము దేవుని తలంపుల్లో, దేవుని ఆలోచనలో ఉంది. జీవితాన్ని ముగించాలనుకున్నాడు ఈయన ఆలోచన అలా ఉంది. కొంతమంది ఆలోచన అంతా కూడా నెగిటివ్గానే ఉంటుంది. ప్రతిదానికి నెగిటివే, ప్రతిదీ నెగిటివ్గానే. బయట అంతా తిరిగి ఇంట్లోకి వచ్చి అందరిని అనుమానంగా చూడటం. ఇంట్లో ప్రతిదీ నెగిటివే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏలియా పరిస్థితి అంతా కూడా ఎలాగుంది? దేవుడు అంటున్నాడు, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది నీ జీవితంలో. నీ ఒత్తిళ్ళు, నీ టెన్షన్స్ ఇవన్నీ నేను కదా చూసుకునేది. అయితే నువ్వు ఆలోచించవలసింది ఏంటంటే, హోరేబు అనే దేవుని పర్వతం మీదకి నువ్వు వెళ్ళాలి. ఇది ఇప్పుడు దేవుని ఉద్దేశం. నీ జీవితంలో ఆగిపోవటము కాదు, నిన్ను ఎక్కడెక్కడికో నడిపించాలి అని దేవుని ప్రణాళిక, ఆలోచన ఎంతో ఉంది. అయితే నీకు ఉండవలసింది ఏమిటి? ఏలియా ప్రార్థన చేశారు, దేవునికి స్తోత్రం. ఏలియా ప్రార్థన ఆలకించారు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ప్రయాణం ప్రారంభించారు. చూడండి, ఇప్పుడు ఆయన తలంపులు ఏమైపోయినాయి? ఆయన తలంపులన్నీ జీరో అయిపోయినాయి. ఆయన తలంపులన్నీ పక్కకు తొయ్యబడ్డాయి, చెత్తబొట్లో వేయబడ్డాయి. దేవుని ఆలోచన మాత్రమే మనుషుల జీవితాల్లో నెరవేరుస్తాడు. దాని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తము, ఆ విషయాలు గమనించటానికి, ఆ ఉద్దేశాలు గమనించటానికి, నువ్వు చేసే పనిలో ఏదో ప్రతిఫలం లేకుండా ఉందేమో, నువ్వు చేసే కార్యములో ఏమి మేలు నీకు దొరకట్లేదేమో, అంత మాత్రాన బట్టి అది అక్కడితో ముగించబడ్డదని నువ్వు అనుకోకూడదు. దేవుని ఆలోచన, దేవుని తలంపు నీ పట్ల ఉన్నది. ఆ విషయాలు గమనించడానికి, ఆ విషయాలు అర్థం చేసుకోవటానికి నీవు దేవుని మీద ఆధారపడి ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని మీద పూర్తిగా ఆధారపడి ఉండాలి. దేవుడు సగం ఆయిందిని సగం నీది కలిపి అని చేయడు. పూర్తిగా 100% ఆయిందే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ జ్ఞానము, నీ స్వనీతి ఏమీ పని చేయదు. మరి వచనం చదువుదామా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. హల్లెలూయా, స్తోత్రం. దావీదును మహారాజుగా, దావీదును గొప్పవాడుగా పొగిడిన నోర్లు, రాజా నీకు శుభము, రాజా దేవుడు నిన్ను దీవించాడు, రాజా దేవుడి కంటే గొప్పవాడు, నువ్వు గొప్పవాడువు, అది ఇది అని ఆయన ఎత్తేశారు, గనపరిచేశారు. ఆ జనమే మళ్ళా రాళ్ళు తీసి కొట్టడానికి సిద్ధమయ్యారు. నిన్ను పొగిడిన వారే నీకు, ఆ పొగిడిన వారే నీకు శత్రులుగా మారిపోతారు. స్తోత్రం. రాళ్ళు తీసి కొట్టడానికి దావీదు మీదకి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే దావీదు ఏ ఆధారం చేసుకుని ధైర్యం పొందుకున్నాడు? ఆయన వాక్యం రాయబడి ఉంది, దావీదట తనకున్న ఒత్తిడి పరిస్థితుల్లో, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఒకే ఒక ఆధారము నా దేవుడే, ఒకే ఒక ఆధారము నా దేవుడే. స్తోత్రం. దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడట ఆయన. విన్నారు ఈ మాట? ఎవరిని బట్టి? దేవుడిని బట్టే ధైర్యం తెచ్చుకున్నారు. మరి నీ ధైర్యం ఎవరు? నీ ధైర్యం ఎవరు అండి? నీకు సపోర్ట్ ఎవరు? నీకు స్పాన్సర్స్ ఎవరు? నీకు సపోర్ట్ ఎవరు? నీకు ఆధారం ఎవరు? దావీదైతే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. కారణం ఏమిటో తెలుసా? భయంకరమైన ఒత్తిళ్ళు. వీళ్ళందరూ కాదు, సమాజం కాదు, రాజ్యం కాదు, ప్రజలు కాదు, ఒకానొకమైన పరిస్థితుల్లో దేవుడు నన్ను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు.
ఒకానొక పరిస్థితుల్లో నేను గొర్రెల దొడ్డిలో ఉన్నాను, ఒకానొక పరిస్థితుల్లో అరణ్యములో ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను. అటువంటి పరిస్థితుల్లో ఒక భయంకరమైన సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది. అటువంటి సందర్భాల్లో పరిస్థితుల్లో కూడా వాటి నుండి దేవుడు నన్ను తప్పించాడు. ఇటువంటి అనుభవాలు దావీదు జీవితంలో ఉన్నవి. కానీ మన జీవితంలో కూడా వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఇటువంటి అనుభవాలు నీ జీవితంలో లేవా? ఉన్నాయి కదా. ఎన్నో ప్రమాదాల్లో నేను తప్పించారు కదా, భయంకరమైన యాక్సిడెంట్లో తప్పించారు కదా, ప్రమాదకరమైన పరిస్థితుల్లో తప్పించారు కదా. అర్ధరాత్రి వేళ నీ పరిస్థితుల్లో చావడానికి వెళుతున్న పరిస్థితుల్లో దేవుని స్వరం నీకు వినపడలేదా? తిరిగి వెనక్కి రాలేదా? ప్రభు నిన్ను కాపాడలేదా? నిన్ను నిలబెట్టలేదా? దేవుని బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. ప్రార్థన చేశాడు. అయ్యా, ఇదిగో నా భార్య పిల్లలను అందరూ కూడా అక్కడ చెరపట్టుకుని వెళ్ళిపోయారు. పరిస్థితి అంతా అల్లకొల్లోలంగా ఉంది. ప్రజల మధ్యలో గౌరవం లేదు, చాలా నీచంగా చూస్తున్నారు, నన్ను చంపేయటానికి కూడా చూస్తున్నారు. మట్టు పెట్టేయాలి, అడ్రస్ ఉండకూడదు ఇప్పుడు దావీదు. ఎలాగా అడ్రస్ ఉండకూడదు, కనపడకూడదు ఇప్పుడు దావీదు. కానీ దేవుని ఉద్దేశము, దేవుడు మరలా తిరిగి ఆ పోయిన వైభవం అంతా కూడా తిరిగి దేవుడు ఇవ్వాలని దేవుడు ఆలోచన తలంపులు కలిగి ఉన్నాడు. ఆ తలంపులను గుర్తించిన వాడు దావీదు. దావీదు తలంపులు వేరుగా లేవు, దేవుని తలంపులతో ఐక్యమయ్యాడు. ప్రార్థన చేశాడు. ఇప్పుడు నేనేం చేయాలి? వాళ్ళని నేను అందుకోగలనా? వాళ్ళని ఎదిరించగలనా? ఆ పోయిన ఆ నష్టాన్ని, కోల్పోయిన దాన్ని మరలా తిరిగి నేను పొందగలనా? ఎస్, నీకు అన్నీ దొరుకుతుంది, నువ్వు వెళ్ళని చెప్పాడు. వెంటనే దేవుని బట్టి ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు ప్రార్థన ఆత్మలో చేశాడు, దుఃఖముతో చేశాడు, ఏడవటం మొదలు పెట్టేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ఆత్మ సంబంధమైన అంతరంగములో నుండి ప్రార్థన రావడం ప్రారంభించింది. ఆ వచ్చిన ప్రార్థన దేవుని చెవుల్లో చొచ్చింది. హల్లెలూయా. వెంటనే రెస్పాన్స్, దేవుడు స్పందించారు, దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. అలాగా నలిగిపోయి ఉన్న దావీదు హృదయాన్ని చూశాడండి. నలగొట్టబడి అన్ని పరిస్థితులు నలగొట్టబడి ఉన్నాడు దావీదు. ఆ హృదయాన్ని చూశాడు దేవుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ ప్రార్థన ఆలకించాడు. వెంటనే దేవుడు స్పందించాడు, మాట్లాడాడు. దావీదుకు ధైర్యం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘముగా ఉన్న ప్రియ సహోదరి సహోదరులారా, రోమాపత్రికలో 8వ అధ్యాయంలో 27వ వచనం కూడా మనము చదువుతాము. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, నీవు ఎలా ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో పరిశుద్ధాత్మ గమనిస్తున్నారట. నీ పక్షంగా ఉండి పరిశుద్ధాత్మ నీ ఆత్మలో కలిసి, పరిశుద్ధాత్మ ఆయన కూడా నీ పక్షముగా నీ అవసరముల కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నారు అని చెప్తున్నారు పౌలు. నీ జీవితంలో ఈ ప్రక్రియ, ఒకవేళ నీ జీవితంలో ఎంతో విసిగిపోయి ఏసారిపోయి ఉండవచ్చు, ఎన్నో విషయాల్లో బలహీనురాలు అయిపోయి ఉండవచ్చు, విశ్వాసులు వెనక్కి వెళ్ళిపోయి ఉండవచ్చు, పడిపోయి ఉండవచ్చు, జారిపోయి ఉండవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇప్పుడు నీ ఆత్మను ప్రేరేపిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. నీ ఆత్మను లేవనెత్తుతున్నాడు, లేవమంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీలో ఆ ఆత్మలో ప్రార్థన ఆయన చేయటానికి ప్రేరణ కలుగు చేస్తున్నాడు. నీ ప్రతి అవసరము కొరకు
ఆయన నీకు ప్రార్థనలో సహకరిస్తున్నాడు, సహాయం చేస్తూ ఉన్నాడు. ఇది గుర్తించాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఏదో ములుగుతున్నావు, ఏదో బాధపడుతున్నావు, కన్నీరు కారుస్తున్నావు. నువ్వు అనుకోవచ్చు, నేను సరైన ప్రార్థన చేయలేకపోతున్నాను అని అనుకోవచ్చు. కానీ నీ హృదయంలో ఉన్న మూల్గులను ఆయన వింటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో పరిశుద్ధుల ప్రార్థన వినడానికి, పరిశుద్ధులకు సహాయం చేయటానికి, దేవుని పిల్లలకు సహాయం చేయటానికి పరిశుద్ధాత్మ ఎప్పుడూ కూడా ఈ పరిశుద్ధాత్మ కాలం ఇది కృపాకాలం. ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ సహాయం చేయటానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాడు. దావీదుకి దేవుని ఆత్మ సహాయం చేశారు, బలపరిచారు. దేవునికి స్తోత్రములు. అవమానాలు, నిందలు, లేనిపోయిన మాటలు అవన్నీ వచ్చినప్పుడు కూడా నువ్వు ధైర్యం వహించాలి సుమా, ధైర్యం వహించాలి సుమా. వేసారిపోవద్దు, విసిగిపోవద్దు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ ఈ వాక్యం ద్వారా నిన్ను బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా. ఆయన బలపరుస్తున్నారు, మాట్లాడుతున్నారు. సహోదరి, సహోదరుడా, నీతో ఆయన మాట్లాడుతున్నారు, లేవమంటున్నారు. ఆత్మలు అధైర్యపడవలసిన అవసరం లేదు. ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. ఆత్మ మనసు స్వభావం ఎటువంటిదో ఆయన ఎరగని వాడు కాదు. నీ తలంపులు, నీ ఆశ, నీ కోరిక, నీ ఉద్దేశాలు అవి నిజంగా దేవుని తలంపులకు, దేవుని మార్గాలకు అనుగుణంగా ఉన్న ఎడల, ఒకవేళ అటు ఇటుగా ఉన్న ఎడల దేవుడు నీకు మెలుకు చేస్తాడు. వాక్యము ద్వారా నిన్ను సరిదిద్దుతాడు. నీ తలంపులను ఆయన తలంపులతో జోడు చేయటానికి వాక్యం ద్వారా నీ లోపల ప్రేరణ పుట్టిస్తాడు. పరిశుద్ధాత్మ నీకు సహాయము చేసేవాడే ఉన్నాడు. ఆయన ఎరగనవాడు కాదు. ఆ 8:27 వచనము మరొక్కసారి మనము చదువుదాము. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. చూడండి, నీ హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. నువ్వు విశ్వాసంతో కష్టాలు అనుభవిస్తున్నప్పుడు ఆ పరిస్థితుల్లో నీవేమైనా రాంగ్ స్టెప్ వేస్తావా? నీ తలంపును బట్టి నువ్వు అటు ఇటు వెళతావా? నీ స్వనీతిని బట్టి నువ్వు చేసుకుంటావా, ఉంటావా? లేకపోతే నా ఒక చిత్తము కొరకు, నా ఆలోచన కొరకు నువ్వు ఎదురు చూస్తావా? ఆయన చూస్తారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీ తలంపులు, నీ హృదయం యొక్క మనస్సు ఎటువంటిదో ఆయన ఎరిగినవాడు, ఎరగలేనివాడు కాదు అని అనుకోవద్దు. నా విషయం ఎవరికి తెలియదు అని అనుకోవద్దు. నా గురించి ఎవరికి తెలియదు అనుకోవద్దు. నన్ను ఎవరు పట్టించుకోరు అని అనుకోవద్దు. నన్ను ఎవరు ఆదరించలేరు అని అనుకోవద్దు. నీ యొక్క ఆత్మలో పరిశుద్ధాత్మ ఆయన కలిసి ప్రార్థన చేసి నీ అవసరాలు కొరకు ఆయన కూడా ప్రార్థన చేస్తారు అని పౌలు చెప్తున్నారు. నీవు బలహీనమైన పరిస్థితుల్లో, నీ బలహీనతలైన పరిస్థితుల్లో ఆయన కూడా నీ బలహీనతలు ఎరిగి నీకు ఆయన సహాయం చేసేవాడై ఉన్నాడు. నేను త్రోసేసేవాడు కాదు, నేను పక్కకు గంటేసేవాడు కాదు. దేవునికి స్తోత్రం. అయితే అవి ఎటువంటి తలంపులు, నీ తలంపులు ఎలాగున్నాయి, నీ మార్గాలు ఎలాగున్నాయి? అవి దైవ చిత్తానుసారంగా ఉన్నాయా, వాక్యానుసారంగా ఉన్నాయా, దేవునికి అనుకూలంగా ఉన్నాయా, నీ ప్రభుకు అనుకూలంగా ఉన్నాయా, నీ యొక్క తండ్రికి అనుకూలంగా ఉన్నాయా, నీ దేవునికి అనుకూలంగా ఉన్నాయా? ఒక్కసారి నువ్వు ఆలోచించవలసిన అవసరము ఎంతైనా ఉంది. తప్పకుండా ఆయన నిన్ను ఆదరించి బలపరిచి ముందున్న రోజుల్లో నీకున్న ప్రతి పరిస్థితిని, సమస్యను ఆయన దానికి ఒక సొల్యూషన్ ఇవ్వగలడు, ముందుకు నడిపించగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేద్దాము. నాతో కలిసి ఏకీభవించండి, ప్రార్థన చేద్దాము. మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ఈ దినాన్ని మరి
మా తలంపులు నీ తలంపులు వంటివి కావని, నీ తలంపులు మా తలంపులు వంటివి కావని, మా మార్గాలు నీ మార్గం వంటివి కావని చాలా స్పష్టంగా మీరు మాట్లాడారు నాయన. నీకు స్తోత్రాలు. బిడ్డలందరూ మీరు మీ యొక్క మార్గంలోనికి, వారి తలంపులు, వారి పరిస్థితులన్నీ కూడా అవి ఆత్మానుసారంగా వారి జీవితాలు ఉండి వర్ధిల్లినట్లు, ఎవరిని కోల్పోకుండా, ఎవరు నష్టపరుచుకోకుండా అందరినీ మీరు కాపాడమని దైవ సేవకునిగా బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తూ అందరినీ దీవించమని యేసు నామమున వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.